తెలంగాణలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందంటారు. గంజాయిపై అయితే ఉక్కుపాదం మోపుతామంటారు పోలీసు బాసులు. అయితే గ్రామంలో దొరికితేనే పెద్ద పెద్ద కేసులు పెడుతున్న తరుణంలో కొందరు గంజాయి స్మగ్లర్లు గ్రాములు కాదు, కిలోలు కాదు, క్వింటాళ్లు కాదు, ఏకంగా టన్నుల్లో దర్జాగా హైవేపై నుంచే గడ్డిని తరలించినట్లు గంజాయిని తరలించారు. ఏంటా ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందా తెగింపు? పోలీసులు లేరు అనుకున్నారా? చూడరు అనుకున్నారా? చూసినా మేనేజ్ చేయొచ్చులే అనుకున్నారా? లేక ఆల్రెడీ అన్ని సెటిల్ చేసుకుని వచ్చి ఏదో చిన్న కారణంతో దొరికిపోయారా? టన్నులకు టన్నులు గంజాయి తరలిస్తున్న ముఠా వెనుక అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. డబ్బుల కోసం ఎంతటి సాహసానికైనా దిగుతున్నారు జనాలు. ఈజీ మనీ కోసం చాలా రిస్క్ చేస్తున్నారు. దొరికితే అంతా పోతుందని తెలిసినా సాహసం చేస్తున్నారు. వాళ్ళు దొంగలే, కానీ దొరల్లా పట్టపగలే హైవే పై నుంచే గంజాయి రవాణా చేద్దామనుకున్నారు. అంతా సజావుగానే సాగితే మరి కాసేపట్లో గమ్యం చేరుకునేవారే. కానీ పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. పెద్ద మొత్తంలో గంజాయితో పట్టుపట్టారు. ఇక జీవితమంతా కటకటాల వెనకే, బండ్లు లోపలికే. అయినా ఇన్నేసి క్వింటాళ్లు గంజాయి ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక కంటైనర్లో మహారాష్ట్రలోని బుల్టానాకు భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఎస్పీకి కంటైనర్లో గంజాయి రవాణా అవుతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో ఆయన తన సిబ్బందిని తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ వద్ద మాటు వేయించాడు. ఓ భారీ కంటైనర్లో 292 ప్యాకెట్లలో దాదాపు 900 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారుగా 2.25 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. కంటైనర్ డ్రైవర్ వసీం అన్సారీ, క్లీనర్ అర్మాన్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 6 పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేవలం లారీ కిరాయే లక్షల్లో ఇస్తున్నారంటే ఈ గంజాయి ముఠా ఎంత సంపాదిస్తున్నారో కదా. కాగా ఈ భారీ ఆపరేషన్ను సక్సెస్ చేసిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఏది ఏమైనా టన్నుల కొద్దీ గంజాయి తెలంగాణకు వచ్చిందంటే పోలీస్ వ్యవస్థ ఇంకింత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గంజాయి కేసుల్లో దొరికితే పటిష్టమైన చట్టాలు అమలు చేసి గంజాయి జోలికి పోవాలంటేనే గజగజ వణికిపోయేలా చేయాలని ప్రతి సామాన్యుడు కోరుతున్నాడు. తల్లమడుగు పిఎస్ లిమిట్స్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్ పోస్ట్లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లర్స్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో 292 ప్యాకెట్స్, టోటల్ అరౌండ్ 900 కేజీస్ డ్రైడ్ గాంజా, 900 కేజీ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2 crores 25 lakhs, మార్కెట్ వాల్యూ 2 crores 25 lakhs వర్త్ 900 కేజీ గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటరాగేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్దానా అండ్ ధూలే డిస్ట్రిక్ట్. సో వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సోర్స్ పని ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర, హాఫ్ కన్సైన్మెంట్ బుల్దానాలో, హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్ట్రిక్ట్లో అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్ అండ్ పండిట్ జీ. మెయిన్ అక్యూజ్ దీంట్లో A1 A2 వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఏరియాలో ఉన్నారు.
మనకి ఇప్పుడు అరెస్ట్ A3 A4 మెయిన్ ట్రక్ డ్రైవర్స్ అండ్ హ్యాండ్లర్ ఓవర్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ గాంజా వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళది నేటివ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో ఉంది. ద లారీ కంటైనర్ ఇస్ ఆల్సో ఉత్తరాఖండ్ UK నంబర్ ప్లేట్. అది కాకుండా టోటల్ 8 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మిగతా 6గురికి అరెస్ట్ చేయడానికి టీమ్ ఫార్మేషన్ కూడా జరిగింది. వాళ్ళు కూడా ఇన్ సూనర్ విల్ అరెస్ట్ దెమ్. క్రైమ్ నెంబర్ 104/24 PS తలమడుగు NDPS యాక్ట్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B కింద అది కేసు చేయడం జరిగింది. ఈ 900 kgs అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంత పెద్ద డిస్ట్రిక్ట్లో గాంజా సీజ్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో యాజ్ పర్ పాలసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ గాంజా మీద మేము తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా రీసెంట్గా కేసెస్ చూస్తే కల్టివేషన్ ప్రాబ్లం ఉంది. కల్టివేషన్ కాకుండా లోకల్ సెల్లింగ్ అండ్ కన్జంప్షన్ కూడా జరుగుతుంది. ఇది కాకుండా ఇట్లాగే ఇక్కడ డిస్ట్రిక్ట్లో నేషనల్ హైవే అండ్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉంది కాబట్టి ఇట్లాగే వేరే ప్లేస్ నుంచి స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. ట్రాన్సిట్ రూట్, నాట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ సెల్లింగ్, కానీ ట్రాన్సిట్ రూట్ లాగా జిల్లా రూట్స్ విల్ బి యూస్డ్. సో వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ గాంజా అఫెండర్స్. ఏమైనా పెడ్లర్స్ ఉంటే, కల్టివేటర్స్ ఉంటే వాళ్ళ మీద కేసు జరుగుతుంది. ఈ ఇయర్లో చూస్తే దాదాపు మోర్ దెన్ 70-80 కేసెస్ అండర్ NDPS యాక్ట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మోర్ దెన్ 100 అక్యూజ్డ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. అండ్ దిస్ ఈజ్ అ బూస్టర్. దిస్ కేస్ ఈజ్ అ బూస్టర్ ఫర్ అవర్ యాక్షన్. ఇంకా గంజాయి మీద మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఇది కమర్షియల్ క్వాంటిటీ కేసు కాబట్టి ఈజీగా ఎక్కువ పనిష్మెంట్ ఉంటాయి. ఈజీగా ఇక్కడ బెయిల్ కూడా రాదు. అన్నీ మొత్తం సీజ్ గాంజా మాల్ఖానాలో మేము షిఫ్ట్ చేస్తాము. అండ్ డ్రగ్ డిస్పోజల్ ప్రొసీజర్ ప్రకారం ఇది ఇన్సినరేటర్లో డిస్ట్రాయ్ కూడా చేస్తాము. సో దీంట్లో టోటల్ ప్రాపర్టీ అపార్ట్ ఫ్రమ్ గాంజా 1 కంటైనర్ 2 మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా మన ఆదిలాబాద్ సబ్ డివిజన్ పోలీస్ లెడ్ బై జీవన్ రెడ్డి, then CCS team led by Inspector Chandrasekhar, Adilabad Rural Circle team led by Inspector Faninder, then supported by his SI Talamadugu Anjamma, SI Mavala Purushottam, Jainath Circle Inspector Sainath, all are, and SI Adilabad Rural Mujahid, all are experienced officers. వాళ్ళకి గైడ్ చేయడం కూడా జరిగింది బై DSP జీవన్ రెడ్డి అండ్ DSP DCR సురేందర్ రెడ్డి. సో మొత్తం ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇంకా ఈ కేసులో ఉన్న అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ కూడా సూన్ విల్ అరెస్ట్ దెమ్ అండ్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ గుడ్ డిటరెన్స్ అగేన్స్ట్ గాంజా అఫెండర్స్ హూ ఆర్ ట్రయింగ్ టు సెల్, ప్రొడ్యూస్, కల్టివేట్, ట్రాన్సిట్ గాంజా ఇన్ ది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.